హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రులలో 8వ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి. ఈ రోజునే మహర్నవమి అని కూడా అంటారు. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణతో పూజ చేస్తారు. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. ఈ చక్కెర పొంగలి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని 2 సార్లు కడిగిన తర్వాత దీంట్లోకి ముందుగా వేయించుకున్న పెసరపప్పుని కూడా కడిగి ఇందులోకి వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు వేరొక స్టవ్ మీదకి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేసి దీంట్లోకి కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఈ పంచదార ఇంకా ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. బెల్లము ఇంకా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీని మీదకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. ఈ అన్నం మొత్తం ఈ పంచదార ఈ బెల్లం సిరప్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం పాకంలో అన్నం ఉడుకుతున్నప్పుడు మరొక స్టవ్ మీదకి ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని చక్కెర పొంగలిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నం మొత్తం బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి లాస్ట్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో లాగా ఉంటుంది. ఈ పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకున్న తర్వాత దించేసే ముందు లాస్ట్లో కొద్దిగా పైనుంచి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే. చూసారు కదా, చక్కెర పొంగలిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.